స్టైల్ స్టైల్ అన్న స్టైల్ స్టైల్ అన్న అండ్ షెవర్లెట్ బీట్ ఉండే. సో ఆ టయోటో ఫార్చునర్కి కొంత అమౌంట్ తక్కువ పడితే నాకు జూనియర్ ఎన్టీఆర్ హెల్ప్ చేశాడు. రే నిజంగా కింద ఎకరం పాతికి దిగిపోద్ది. చాలా బాధగా ఉండేది. నీకు అర్హత ఉన్నా ఎవరు ఆ అర్హతను గుర్తించకపోతే చాలా బాధగా ఉంటుంది. వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. స్టార్ట్ చేద్దాం. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పి రా. హలో గైస్, దిస్ ఈస్ సిన్షిప్. వచ్చేసాడు రాడు. ఆడే బిల్డప్ బాబాయ్. అండ్ ఈరోజు ఒక చిన్న హోమ్ టూర్ ఒకటి ప్లాన్ చేసామన్నమాట. ఎందుకు అడుగు తింటానికా? సో నా ఇంట్రొడక్షన్ నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. సో సిన్షిత్ అంటే అందరికీ తెలుసు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. సో ఈరోజు నేను మా స్వీట్ హోమ్ని మీకు చూపించబోతున్నాను. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద హోమ్, ఇంగ్లీష్ ఏంట్రా? ఫస్ట్ నేను యూజ్ చేసే బైక్స్, కార్స్ గురించి చెప్తాను. సో ఇది యమహా ఎఫ్జెడ్ అనమాట. సో కొంచెం మోడిఫికేషన్స్ చేయించాను నేను, వర్షన్ 2. సో నేను జనరల్గా చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. లాంగ్ డ్రైవ్స్ కి వెళ్తే అదర్ దాన్ హైదరాబాద్ ఈ బైక్ యూజ్ చేస్తాను అనమాట, యమహా ఎఫ్జెడ్. అన్నా వాకింగ్ స్టైల్ మార్చరాదే, పోరీలు ఉన్నారు. స్టైల్ స్టైల్ అన్న స్టైల్ స్టైల్ అన్న. సో ఇది వచ్చేసి యువర్ థింకింగ్ హోండా సిబిఆర్ 150R. ఇది మోడల్ వచ్చేసి 150R ఇది. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. సో దీనికి హార్స్ పవర్ ఎక్కువ ఉంటుంది. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసి 140 to 150 వరకు వెళ్తుంది ఇది. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. సో నేను ఈ బైక్ ఎక్కువ లోకల్లోనే యూజ్ చేస్తాను. సో ఇది హై పవర్ ఇంజన్ కాబట్టి మనకు పాయింట్కి రా, మైలేజ్ అనేది తక్కువ వస్తుంది అనమాట. అరౌండ్ 40 to 45 మధ్యలోనే వస్తుంది ఇది బైక్. సో అందువల్ల నువ్వు పాయింట్కి వస్తావా, అక్కడికి నేను రమ్మంటావా? లోకల్లోనే యూజ్ చేస్తాను, ఓన్లీ హైదరాబాద్లో యూజ్ చేస్తాను. సో లాంగ్ డ్రైవ్స్కి నేను యమహా ఎఫ్జెడ్ యూజ్ చేస్తాను. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు. సో ఇది బైక్స్ గురించి. సో ఇది చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అండ్ కార్స్ గురించి అంటే నాకు ఇదివరకు ఒకటి BMW 320D ఉండే, అండ్ షెవర్లెట్ బీట్ ఉండే. ప్రజెంట్ అయితే స్విఫ్ట్ డిజైర్ ఉంది. సో ఇది పార్కింగ్ ప్లేస్. సో యాక్చువల్గా
నా ఫస్ట్ కార్ వచ్చేసి BMW X5. కొత్త కదా. ఎవరు గిఫ్ట్ ఇచ్చారు అంటే డైరెక్టర్ వివి వినాయక్ నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇదేంట్రా ఇదే? ఎందుకు? సో అది ఇంటెలిజెంట్ మూవీ సాయిధరం తేజ్ చేశాడు కదా, సో ఫస్ట్ నాతోనే చేసే ఉండే అనమాట మూవీ. నువ్వు మనిషి పశువాలా? సో సాయిధరం తేజ్ చేస్తా అంటే అతను రిక్వెస్ట్ చేసిన అతనికి ఇవ్వడం వల్ల నాకు వివి వినాయక్ BMW X5 గిఫ్ట్ ఇచ్చాడనమాట. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. సో అండ్ దాని తర్వాత నేను ఒకటి యాక్చువల్గా నా BMW X5 పోయిందనమాట. ఎక్స్పెక్టెడ్. నైస్. నో నో. పోయిన తర్వాత నాకు ఇన్సూరెన్స్ వచ్చింది, ఒక 10 lakhs ఇన్సూరెన్స్ వస్తే నేను టయోటా ఫార్చునర్ బుక్ చేశాను అనమాట ఆన్లైన్లో. సో ఆ టయోటా ఫార్చునర్కి కొంత అమౌంట్ తక్కువ పడితే నాకు జూనియర్ ఎన్టీఆర్ హెల్ప్ చేశాడు. రే నిజంగా కింద ఎకరం 25 దిగిపోద్ది. అండ్ యాక్చువల్గా టయోటా ఫార్చునర్ బుకింగ్ నేమ్ వచ్చేసి నందమూరి హరికృష్ణ పేరు మీద ఉంటుంది అనమాట. అండ్ ఆ తర్వాత నేను ఇక్కడ మర్చిపోయాను అది ఫార్చునర్. సో ఆ ఫార్చునర్ పోవడం వల్ల నేను మళ్ళీ ఇంకొక ఫార్చునర్ తీసుకున్నాను. ఎంతమందికి చెవులో పువ్వు పెడతావురా? సో నాకు సెకండ్ ఫార్చునర్ ఎవరు గిఫ్ట్ ఇచ్చారంటే ప్రభాస్ గిఫ్ట్ ఇచ్చాడు. సో జూనియర్ ఎన్టీఆర్ అండ్ ప్రభాస్ నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. అంతే, దట్స్ ఆల్. నా ప్రార్థన మీ అందరికి కొంచెం కొత్తగా అనిపించవచ్చు. కొత్తగా కాదు, చెత్తగా. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.